హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. నిన్నైతే షాపింగ్కి వెళ్ళాం కదా. నిన్న నైట్ మేము ఇంటికి వచ్చేసరికి అయితే రాత్రి 9:30 అయిపోయింది. ఇంకా ఆ టైంలో అయితే మేము తీసుకున్న గోల్డ్ అయితే మా బాబుకి అయితే చూపించలేదు అనమాట. ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ ఈ విధంగా అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే చూపిస్తాను. బాపా, నేను ఇవి తీసుకున్నాను. బంగారము నెక్లెస్ ఒకటి, నల్లపూసలు చూడు. ఇది బావకి పెళ్ళప్పుడు పెట్టిన ఉంగరము బాగా ఇదైపోయింది. ఇది ఒకటి తీసుకున్నాం బావకి. బావకి తీసుకున్నాం. ఇదా గ్రాముల లెక్క మర్చిపన్ను రెడీమేడ్ కదా, గ్రాముల లెక్క ఉంటది. అదొకటి, అది నల్లపూసలు. నా దగ్గర చిన్నవి ఉన్నాయి కానీ పెద్దవి లేదు కదా, ఒక పెద్దది తీసుకున్నాను ఇటు సైడ్ నుంచి. ఇది అది, ఈ రెండు తీసుకున్నాను. బావేమో ఈ ఉంగరం తీసుకున్నారు. బాగున్నాయా? మా బాపుకి అయితే ఇవి చూపించాను, బాగున్నాయి అంటుంది. మా బాపుకి కూడా నచ్చాయంట. ఎన్నిసార్లు వేసుకుంటావు? నిన్న బంగారం షాప్ లో మొత్తం వేసుకుని చూసావుగా. ఇది లాకెట్ వేసి చూడలేదు కదా, ఒకసారి మన సొంతం అయిపోయింది. దేవుడికి దండం పెట్టేసి మళ్ళీ ఒకసారి వేసి తనకి తీరు చూసుకుంటున్నా. ఇలా రెండు సెట్ లాగా వేసుకున్నా బాగుంది కదా. ఈ రెండు బాగుంది. మెరిసిపోతున్నా. మెరుస్తావు బంగారం. ఎందుకు మేరు? నా దగ్గర అయితే ఆల్రెడీ ఈ చాందబాలి ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఈ ఇయర్ రింగ్స్ కి అయితే ఈ నెక్లెస్ కరెక్ట్ గా మ్యాచ్ అవుద్ది. అందుకే ఇంక సెపరేట్ గా ఇయర్ రింగ్స్ ఏమీ తీసుకోలేదు. ఇందులో ఉండే ఫ్లవర్ ఇందులోనూ కూడా ఉంది చూడండి. ఇదిగోండి, ఈ ఫ్లవర్ లాంటిదే ఇక్కడ చాలా దగ్గరలో వచ్చాయి. ఇలాంటి ఫ్లవర్స్ మ్యాచ్ అవుద్ది. తర్వాత ఇందులో అక్కడక్కడ గ్రీన్ స్టోన్ ఉన్నది, ఇందులో గ్రీన్ స్టోన్ ఉంది. కరెక్ట్ గా ఇది చాందబాలి లాకెట్, చాందబాలి ఇయర్ రింగ్స్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. మా ఇంటికైతే మన సబ్స్క్రైబర్ అయితే వచ్చారనమాట. వీళ్ళది గార్ల పడంట. ఈ సిస్టర్ పేరు ఆశయేనా? ఓకే, నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. ఆశ అగత్మూడి. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కంటెంట్ ఏంటి? కుకింగ్, డైలీ వ్లాగ్స్ ఏనంట. నాలానే ఎక్కడ చూసా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్. అవునా, మనం ఏదైనా ఒకటి చెయ్యంగానే అది సక్సెస్ అవ్వదు. కొంచెం ట్రై చేస్తే ఆటోమేటిక్ ట్రై చేయండి. కన్ఫర్మ్ గా ఏదో ఒక రోజు మీకు కూడా నాలాగే పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఎక్కడిది మాది దగ్గర విలేజే. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళాలని. లాస్ట్ కి ఇప్పటికైతే అయ్యింది. వీళ్ళ ఆయన ఫ్రెండ్, తర్వాత మా రిలేటివ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ అవడం వల్ల అలాగా కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని అయితే ఇంకా మా ఇల్లు తెలుసుకొని మా ఇంటికి వచ్చారు. పాతూరు అయితే వీళ్ళది మాలది దగ్గర, నా దగ్గర కొంచెం దూరం అయ్యింది. అవును, ఆడుకోండి ముగ్గురు. పాపను ఆడించండి మీ ఇద్దరు. ఓ, నీతో మాట్లాడటం వచ్చిందా పాపకి? ఏం మాట్లాడింది నీతో? ఏంటది? తాకది, చెవులు, అక్కడున్నాయి కళ్ళు. ఇచ్చాడు. అన్ని తెలుసు, మాట్లాడట్లేదు. ఏమైతే మరి? మన సబ్స్క్రైబర్ వాళ్ళ పాప అంట. మన వీడియోస్ బాగా చూస్తుందంట. నీ పేరు ఏం పేరు? చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు? మీరు సైలెంట్ గా ఉండండి. బూ తిన్నావమ్మా? ఏం కూర ఉండింది అమ్మా? దొండకాయ. అయ్యి బాబాయ్, బాబా దొండకాయ అంట. చారు వండిందా, పప్పు వండిందా? దా పప్పు. అబ్బో, 2.5 years అంట, కానీ బాగా మాట్లాడుతుంది. కొత్త అల్లం కదా, అందుకే కొంచెం సైలెంట్ గా ఉంది, కానీ లేదంటే బానే మాట్లాడిద్దంట. బాయ్ సిస్టర్, బాయ్. మన సబ్స్క్రైబర్ సిస్టర్ మమ్మల్ని కలవడానికి వచ్చి ఇదిగోండి ఇన్ని స్వీట్ కార్న్లు అయితే తీసుకుని వచ్చారనమాట. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ ఫేమస్, మీకు అక్కడ ఎక్కువ రేట్ కదా, అక్కడ దొరకవో తినండి అనేసి అయితే చెప్తున్నారు. పదండి, మీకు ఇంకా స్నానం చేపిస్తా. ఒకప్పుడు ఉండి ఇలాంటివి ఇంకా వేరే మోడల్ బిల్లలు ఉండేవి. మా బాబు చేయించుకుంది హిరమండలంలో. ఇది జిగిని అంట, జిగిని నాన్ అంట. ఒకప్పుడు ఇలాంటివి ముసలి గట్రా వేసుకునేటోళ్ళు. 2 తులాలా? 2 తులాలు, 3-4 తులాలు అయితే కొంచెం ఇవి దృఢంగా. ఇప్పుడు నేను కొనడానికి ఇలాగే ఉన్నాయి బాబా. పెండ్లము పండక్కి ఇదే కలగూర వండుతారనమాట. ఇది వేసేసే వంకాయ, చిక్కుడుకాయ, టమాటా, 4 పెసలు. మనం కూడా వండుతామా? చిక్కుడుకాయ, కందికాయలు, మొత్తం 9 రకాలు 11 రకాలు అలా కలిపేసి అయితే వండుతారనమాట. మెయిన్ గా అయితే ఇది ఉండాలి. ఎంత పెద్ద కొని చూడండి, ఎన్ని కేజీలు ఏంటో మరి. ఎంత పెద్ద పెండ్లం అయితే కొనేసారు. ఎన్ని కేజీలు మామయ్య? 4 కేజీలు అంట. పెద్దగా ఇదైతే బాగా జిగురు ఉంటది. 2-3 సార్లు కడగాలి. ఇది కూడాను కోసిన వెంటనే ఎర్రగా అయిపోతాయి ముక్కలు. వాటర్లో వేయాలి. తినడానికి వెళ్దామా? టైం 12:30 అయిపోయింది. పదండి. ఓకే, లంచ్ టైం. పదండి, లెట్స్ గో.
ఇవ్వండి, ఇవైతే కందికాయలు అనమాట. మా చిన్న బప్పలు అయితే వాళ్ళ గార్డెన్ లో ఉంటే ఏరుకోమంటే ఏరారు. మా పిల్లలున్న మా మామయ్య ఇవైతే ఉడకపెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. ఉప్పేసి ఉడకపెట్టుకొని తింటే. మామయ్య ఇవి అవుతాయి కదా కందిపప్పు, ఇవి ఎండిపోయిన తర్వాత తిరవల్లేసి ఎసరాలి. చిన్న కందిపప్పు అంటే మళ్ళీ ఈ కందికాయల్లోనే ఇంకొక రకం ఉంటుందా? ఈ కందికాయల్లోనే ఇంకొక రకం ఉంటదట చిన్నది, అదైతే చిన్న కందిపప్పు వస్తుందట. ఇవైతే ఇప్పుడు పెద్ద కందిపప్పు వస్తుందంట దీంతో చేస్తే. నాన్నమ్మకి ఏం కూర వండిందో అడుగురా. ఫిష్ చారా? ఒరే అది నిన్న వండిందిరా, ఈ రోజు ఏం వండిందో అడుగు. ఫిష్ చారు తింటావా? నిన్న నైట్ మేము షాపింగ్ కి వెళ్ళి వచ్చినప్పుడు కల్లా రాత్రి 9:30 అయిపోయింది. ఆ టైంలో ఇంకా చేపల చారు వండారనమాట. మళ్ళీ ఇప్పుడు ఆ నైట్ వండిందే ఉంది, అదే తింటాను అంటున్నాడు మా చిన్నోడు. కాదు, పెండ్లం టమాటా బాగుంటది. బాగా నాన్ వెజ్లకి అలవాటు అయ్యావు, నీతోటి కష్టమే. ఈ రోజు మధ్యాహ్నానికి అయితే మా బాప్ప ఇదిగోండి టమాటా పప్పు అలాగే పెండ్లము టమాటా అనమాట ఇవి వండింది. ఈ రోజు అయితే మా బాప్పే వండింది, నేనేం వండలేదు. మా పిల్లలకి ఈ రోజు స్పెషల్ చేపల పులుసు తింటున్నారు. నీకు ఇష్టమా చేపల పులుసు? నీకురా? పెండ్లము టమాటా తినవా? పప్పు టమాటా తినవా? అడ్డకు బర్రూపుతున్నారా. మా పిల్లలకి చేపల చేత అన్నం పెట్టాను, నేనైతే పప్పు టమాటా పెండ్లం టమాటాతో తింటున్నాను. మా బావ ఆల్రెడీ తినేశారు. ఇంకా అందరము తినేసాము. ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకొని ఈ సాయంత్రం 3:30, 4 అప్పుడు బయలుదేరి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. మొన్నేమో నాటుకోడి, నిన్నేమో చేపల పులుసు. ఈ రోజు అనమాట మా ఇంట్లో వెజ్ తిన్నాము. నాన్ వెజ్ మీద విరక్తి వచ్చేలాగా తిన్నాము నాన్ వెజ్. ఎలాండి ఇంకా తిన్నారు? తిని తరిగినంత వరకు తాతతోటి తిరిగి రండి. ఎండలేదు పండలేదు మీకు ఒకరికి. చెప్పలేసుకోండి. ఎలాండి అక్కడ బయట కార్ దగ్గర అయితే ఆడండి. మా పిల్లలు అయితే వాళ్ళ తాతయ్యతో ఆటకెళ్ళిపోయినారు. మా బావ ఇప్పుడే లంచ్ చేశారు, ఇంకా జంతికలు తింటున్నారు అనమాట. మా చిన్న బాబు చేసిందంట, ఇంక ఇచ్చింది. ఊర్లో చూసిన ఏమైనా బాగుంటాయి. చేద్దాం మనం కూడా. సాయంత్రం మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక కోడి కూడా తీసుకుని వెళ్ళాలి. కోడి పుంజి అనమాట, ఆల్రెడీ మూసేశారు పొద్దున్న నుంచి. పాపం దానికి ఇంకా బయట తిరగడానికి అయితే వదలలేదనమాట. నాకు మా అమ్మలు పండగకి ఎలాగ పిలుపు చేశారు అలాగా మా అమ్మకి మా మామయ్యలు అయితే పిలుపు చేశారు. మా అమ్మలు అయితే రామనేశారు. ఇంకైతే కనుమ రోజు కోడి కోసుకొని తింటారు కదా, ఆ కోడే ఇప్పుడే పంపించేస్తున్నారు మా మామయ్యలు అడ్వాన్స్ గా. ఇవన్నీ కూడాను మా అమ్మలు ఇచ్చిన సామాన్లు అనమాట. పైన ఉన్నవన్నీ కూడాను, ఇది కూడాను. ఈ తప్పేలు ఇప్పుడు ఎందుకు తీసాను అంటే ఇది బిర్యానీ చేసుకోవడానికి బాగుంటదేమో అంటున్నారు మా బావ. తీసుకెళ్ళిపోదామా అనేసి ఆలోచిస్తాము. ఒకసారి చూద్దాము బిర్యానీ ఎంత ఉడుకుతుందా ఏంటో అనేసి అయితే తీసాను. పర్లేదు, 1 కేజీన్నర చికెన్, 1.5 కేజీన్నర బియ్యం వరకు ఉడుకుతుందేమో అనిపిస్తుంది. పెద్దగా లోతుగా ఉంది. ఇత్తడి ఐటెం కదా, ఇత్తడి ఐటెం లో వండుకొని తిన్నా కూడా మంచిది. రాగి బిందు కూడా ఒకటి ఉంది, రాగి బిందు చిన్నది. దానిలో వాటర్ పోసుకొని వాటర్ తాగినా మంచిది. అది కూడా తీసుకెళ్ళిపోద్దాం ఈసారి వెళ్ళినప్పుడు. అన్ని తీసుకెళ్ళిపోదాం. తీమే రాగి బిందె, ఇది రాగి బిందె. ఇచ్చినప్పుడు వాడుకోవాలా, ఇలా దాచుకోవడానికి ఇచ్చింది. పండుగలు కట్టతో పొట్లు కట్ట దులుపుకొని తోముకోవడానికి మళ్ళీ దాచేయడానికి. ఎలాంటివి ఎవరో పడతారు. ఇంకేం తీయకు రా, చూసుకుంటాను ఒకసారి. చూసుకో. మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటామని చెప్పేసాం కానీ నాకైతే అసలు నిద్ర పట్టలేదు. పైన బట్టలు అయితే ఉతికామన్నమాట. ఉతికిన బట్టలు తెచ్చి మడతలు పెట్టేసి బ్యాగులన్నీ సర్దేశాను. ఆల్రెడీ మా బావ అయితే ఇంకా కార్ లో కూడా లగేజ్ అంతా పెట్టేశారు. ఇప్పుడైతే మా అమ్మల ఇంటికి బయలుదేరుతున్నాము. వెళ్తామా మీ అత్తారింటికి, మా అమ్మల ఇంటికి. నువ్వు పట్టుకోవా? పట్టుకో, ఇలా పట్టుకో, అలా పట్టుకో. పట్టుకోరా, నువ్వు పట్టుకోరా. ఏం అందులో నువ్వు పట్టుకోరా చిన్నాడు. ఎక్కడికి వెళ్తాము? అమ్మమ్మ ఇంటికా? పాపం ఈ రోజు మళ్ళీ కోడి బలైపోద్ది. ఈ రోజు కానీ రేపు కానీ. భయం లేదా? తీసుకుని వెళ్ళి తాత నానమ్మ ఇచ్చారని ఇస్తావా అమ్మమ్మకి? నానమ్మకి తాతకి బాయ్ చెప్పు. మన పండగకి వస్తాము. ఇప్పుడు తీసుకెళ్ళాలి. హెన్కి వెళ్ళి బాయ్ చెప్పేస్తాను. రా, మన కారు ఎక్కంత దానికి కాలన్న అయ్యటి అదే ఎక్కుతుంది. సరే అయితే బాప, సరే మామయ్య. కోడి నా కాలు దగ్గర ఉందిరా. కోడి నువ్వు చేయకూడదు. నీడు మాత్రం చెయ్యొచ్చు, కోడి మాత్రం చేయకూడదు. ఇప్పుడు టైం అయితే 4:10 అయ్యింది. మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. ఇంక మాతో పాటు కోడి కూడా వస్తుంది అనమాట. కారు ఎక్కి ఒక 10-15 నిమిషాలు కూడా అవ్వలేదు. కోడి అయితే నా కాలు మీద రెట్టేసేసింది అనమాట. ఇంక నేనైతే కాలు కడుక్కున్నా. ఈ ఊరు వెళ్ళేది మా అమ్మ
వాళ్ళ ఇంటికి చేరే లోపల ఎన్నిసార్లు నా మీద రెట్టేసిద్దో తెలీదు. ఎలాగో 2 వాటర్ బాటిల్తో వాటర్ అయితే పట్టుకున్నాను. ఇంకా అవి మేము తాగడానికి కాకుండా నా కాలు కడుక్కోవడానికి వాడాలా ఏంటో మరి. ఆల్రెడీ హిరమండలం అయితే మేము క్రాస్ చేస్తాం అనమాట. ఇప్పుడు ముందు వస్తుంది అయితే 3 రోడ్ల జంక్షన్ అంటారు. రిజర్వాయర్ పనులు అయితే అవుతున్నాయి, ఎప్పటి నుంచో కడుతున్నారు. మరి ఎప్పటికి ఫుల్ గా కంప్లీట్ అవుతుందో ఏంటో చూడాలి. ఆ రిజర్వాయర్ ఆ లోపల పక్క అయితే మొత్తం వాటర్ అనమాట. ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా నా పైకి వెళ్ళి అయితే ఇంకా ఆ వాటర్ అంతా చూడలేదు. అలా చూస్తే బాగుండు బావా. మనం పండగ నుంచి హల్దియా వెళ్ళిపోయే లోపల ఒక్కసారైనా ఆ రిజర్వాయర్ గట్టెక్కించవా? నాకు ఎక్కిస్తాను అంటున్నారు, చూడాలి. అంటే ఆ లోపల ఉండేవన్నమాట మా తాతగారు ఊరు. అంటే మా ఊరు చిన్న కొల్లి వలస, పెద్ద కొల్లి వలస, గారెల పడ అవన్నీ కూడా ఆ లోపల ఉండేవన్నమాట. అవి ఎప్పుడైతే రిజర్వాయర్ లో పడిపోయా మాకైతే ఇప్పుడు వేరే వేరే ప్లేసెస్ అయితే చిన్న చిన్న సైట్లు లాగా ఇచ్చారు. మా ఊర్లన్నీ మునిగిపోయాయి. కాకపోతే ఒకసారి అలాగా మొత్తం వాటర్ ని చూడాలని ఉంది. మొన్న మా ఊరికి వచ్చేటప్పుడు అయితే చీకటి అయిపోయింది. అసలు ఈ గొట్ట బ్యారేజ్ లో ఎన్ని వాటర్ ఉన్నాయో కనిపించలేదు. ఈ బయటకు అయితే ఎక్కువ వదలలేదు. మరి అటు సైడ్ ఎన్ని వాటర్ ఉన్నాయో ఏటో చూడాలి. ఇటు సైడ్ అయితే ఫుల్ గా ఉన్నట్టున్నాయి వాటర్, ఫుల్ గా ఉన్నాయి వాటర్. అటు సైడ్ అయితే వాటర్ ఏమీ వదలలేదు, కానీ ఇటు సైడ్ అయితే ఫుల్ గా ఉన్నాయి. మా అమ్మ వాళ్ళ ఊరు పక్కన వంశధార నది ఉంది కదా, ఇంకా ఏటికైతే తీసుకెళ్లాలి మా పిల్లలకి. ఫుల్ వాటర్ ఉన్నాయి కాబట్టి బాగా ములుగుతారు. మా బావ ఎప్పుడు నాకు ఎగతాలు చేస్తా ఉంటారు, మీ ఊరు పక్కనే ఏరుంది కానీ ఈత కూడా నేర్చుకోలేకపోయావు అనేసి. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న నుయ్యి ఉండేది అనమాట. మేము ఎక్కువగా నుయ్యి దగ్గర స్నానాలన్నీ చేసుకునేదాన్ని, అంత ఎక్కువగా ఏటుకెళ్లేదాన్ని కాదు. అంటే వెళ్ళేదాన్ని, కాకపోతే చాలా తక్కువ. మా వాళ్ళు అయితే వెనకాల చూడండి ఎంత బుద్ధిగా కూర్చున్నారు. దారంట కనబడిన పొలాలన్నీ తాత పొలాలేనంట. అమ్మ తాత పొలం చూస్తున్నా, అందులో ఎవరైనా ఉన్నారనుకోండి, అమ్మ తాత పొలంలో ఉన్నాడు అని చెప్తున్నారు. ఒరే చూసినవన్నీ మన పొలాలంతా తంతారు, మన పొలాలు ఎక్కువేం కాదులేరా. చాలా తక్కువ ఉంది మాకు పొలం అయితే. ఒక 30-40 సెంట్లు ఎంత ఉందన్నమాట. మా అమ్మ వాళ్ళకైతే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. మా అమ్మ వాళ్ళకంటే మాకే ఎక్కువ ఉండేది, కానీ ఆ ప్రాజెక్టులు అట్లా పడిపోయి డబ్బులు ఇచ్చారు, కానీ అవి ఏమి అంత ఎక్కువ డబ్బులు కూడా ఏమి ఇవ్వలేదు. గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే ఇచ్చారనమాట. ఇదిగోండి బెల్లం కసరా. పోయినసారి అయితే పండక్కి మా నాన్న నేను వచ్చి ఇక్కడే బెల్లం కొన్నాము. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా కమలం కొట్ట వస్తుంది. అక్కడ నుంచి మేమైతే ఇంకా లెఫ్ట్ సైడ్ తిరిగిపోతే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇదేనమాట కమలం కొట్టు జంక్షన్. టర్న్ వేసుకోవాలి ఇప్పుడు. ఇంకా రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇంకా ఇదిగోండి ఇక్కడైతే అన్ని ఆటోలు ఉంటాయి. ఇంకా సీదెల్నోలు, సీది, సోద, కొమ్మనపల్లి, రొగడ అన్ని ఆటోలు ఇక్కడే ఉంటాయి అనమాట. ఏ ఊరు నుంచి అయినా సరే ఈ కమలం కొట్టు వరకు వచ్చేయచ్చు, కానీ ఈ కమలం కొట్టు నుంచి ఈ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ వెయిట్ చేయడమే చాలా టైం వేస్ట్. అందుకే ఇప్పుడు అందరికి కూడా మాక్సిమం బళ్ళు, స్కూటీ ఏదో ఒక వెహికల్ అయితే ప్రతి ఇంటికి ఉంటుంది. ఇదైతే మహేంద్ర తనయ నది అనమాట. ఇదంతా కూడాను స్వీట్ కార్న్ అవన్నమాట పంట. ఒక్కొక్కసారి ఎక్కువగా చెరుకేస్తారు, ఒక్కొక్కసారి అయితే ఎక్కువగా ఈ పంట వేస్తారు. ఇక్కడైతే లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇంకా మంచిగా సన్సెట్, కిందేమో గ్రీనరీ. అబ్బా వ్యూ అయితే సూపర్ ఉంది. ఇది సీది హై స్కూల్ అనమాట. ఇంకా పాపం వీళ్ళకి పండగ హాలిడేస్ ఇవ్వనట్టున్నారు, ఇప్పుడే స్కూల్ వదిలినట్టున్నారు, అందరు వెళ్తున్నారు. ఏటో ఈ సంవత్సరం పండగ సెలవులు కూడా చాలా తక్కువ ఇస్తారంట. మరి ఎన్ని రోజులు ఇస్తారో ఏంటో చూడాలి. వరి పంట అయిపోయిన తర్వాత ఇప్పుడు పెసలు మినుములు అయితే వేసారనమాట. ఇవి కూడా అయిపోతే సమ్మర్ ఆ టైంలో నువ్వులు వేస్తారు. మేము వచ్చేసరికి అయితే నూర్పులు అన్ని మా అమ్మ వాళ్ళవి అయితే అయిపోయాయి, కానీ లేకపోతే భలేగుండేది. కళ్ళంకి వెళ్తే ఏం చేస్తాము, అన్ని ఇప్పుడు మా అమ్మలకి అయితే ఎడ్లు అవన్నీ లేవు కాబట్టి అన్ని ట్రాక్టర్లు పెట్టేసి అయితే నూర్పించేశారు. ఇవన్నీ కూడాను అవే. ఇది కాదులేండి, ఇదైతే వదిలేశారు. ఇదైతే మినపసేను లాగా ఉంది. మినుములే కనిపిస్తున్నది. అంటే కొంతమంది ఏంటంటే కొర్ను వదిలేస్తారనమాట. వరిసేను అయిపోయిన తర్వాత పెసలు మినుములు అబ్బబో అనుకునే భూములన్నీ వదిలేసి ఇంక డైరెక్ట్ గా నువ్వులే వేస్తారు. కొన్ని అయితే వేశారు. పొలాన్ని ఖాళీగా ఉంచేయడం ఎందుకు అనే ఉద్దేశంతో ఈ పెసలు మినుములు వేస్తున్నారు, కానీ ఒకప్పుడు అయ్యే అన్ని పెసలు మినుములు అయితే ఇప్పుడు అవ్వట్లేదు అనమాట. మా అమ్మ వాళ్ళు అయితే అసలు పెసలు వేయడమే మానేశారు. మినుములు వేస్తారు, నువ్వులు వేస్తారు, అలాగే ధాన్యం ఒకటి పండిస్తారు అంతే. ఒకప్పుడు అయితే పెసలు మినుములు విపరీతంగా వేసేవాళ్ళు అనమాట నా చిన్నప్పుడు. కమలం కొట్ట అయిపోయిన తర్వాత సీది, సోద, ఇదిగోండి ఇప్పుడే అనమాట సోద కూడా క్రాస్ అయిపోయాము. ఇంకా కొత్త కొమ్మన బిల్లి, ఆ తర్వాత ఇంకా మా ఊరే ఉందనమాట. ఏటో ఈ ఎరకు నుండి కోడి ఉలుకులేదు పలుకోలేదు, బతుకంతా సచ్చిందో. బతికే ఉంది పర్లేదులేండి. బతికే ఉంది, చూస్తుంది. ఏసీ వేస్తాము చలేస్తుంది అనుకుంటా, అందుకే కదలకుండా మెదలకుండా పళ్ళకి టొక్కెట్టేసింది. ఇప్పుడు ప్రెసెంట్ మేము ఉన్నదైతే కొత్త కొమ్మన బల్లి. ఇటు నుంచి అయితే ఇలాగ వెళ్ళాలన్నమాట. ఇది పాత కొమ్మన పిల్ల వస్తుంది. చాలా చిన్న రోడ్లు, ఎదురుగా ఇంకేదన్నా వచ్చింది అంటే సైడ్ క్రాస్ అవ్వడం కూడా చాలా కష్టం అనమాట. ఇంకా సేపట్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఎంతైనా మా ఇంట్లో ఉంటాను, నాకు ఇష్టం
ఇష్టమే కాదనట్లేదు, కానీ ఏదైనా అమ్మాళ్ళ ఇల్లేనబ్బా. ఏమంటారు? అత్త వాళ్ళ ఇల్లు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, అలాగే అమ్మ వాళ్ళ ఇల్లు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. దేనికి ఎక్కువ ఓట్స్ వస్తాయో, దేనికి ఎక్కువ కామెంట్స్ వస్తాయో నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నా. తర్వాత చాలా మంది మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేయమంటున్నారు కదా, ఈసారి అయితే ఖచ్చితంగా తగ్గేదే లేదు. మా అమ్మతో కూడా వీలైతే కొంచెం మాట్లాడించి ఇంకా హోమ్ టూర్ అయితే మా అమ్మ వాళ్ళది చేస్తాను. మా ఊరోళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, పొలాలు ఉన్నాయి, పొలాల గట్ల మీద అయితే ఇంకా కందికాయలు చెట్లు ఉడిసేశారు. ఇంకా కందికాయలు అయిపోతాయి, ఇటు పొలంలో పెసలు మినుములు కూడా అయిపోతాయి. జోషంలు గూటి మేకలు తాత అంబ్రిల్లా వేసుకున్నారే. అంబ్రిల్లా, నేచురల్ అంబ్రిల్లా. అదైతే తాటాకులతో కాదు తాటాకులతో కుట్టింది ఒకప్పుడు వేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడైతే అది గోన్ సంచులతో కుట్టేసింది అనమాట, ప్లాస్టిక్ సంచులతో. మా బావ ఇప్పుడే విండోస్ ఓపెన్ చేశారు, స్వచ్ఛమైన పల్లెటూరు గాలి పీల్చుదామనేసి. ఇంకా ఇదిగోండి మా నాన్న ఇక్కడే పొలంలో ఉన్నట్టున్నారు. బండి ఎక్కడే ఉంది, ఇదిగోండి బండి ఎక్కడే ఉంది. మా నాన్న అదిగో రా, అక్కడే ఉన్నారు తాత. అదిగో తాత వచ్చేదన్నాడు రా ఇది చూసి. తాత వస్తున్నాడు తాత. మా నాన్నదేనమాట ఈ పొలము. ఇదిగో తాత బాగున్నావని అడుగుతున్నాడు తాత. తాత అమ్మమ్మ ఏది? అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటది చూడండి. ముందు అల్లుడికి అడిగారు కానీ కూతురికి నాకు అడగలేదు మా నాన్న. అడగకపోయినా పర్లేదులే, అల్లుడికి అడగాలి. నేను చెట్టడానికి కాదనమాట మా ఇంటికి. అల్లుడు మనవలే చెట్టుకోలు. సరే అయితే ఏట వేయలేదా? మినప నువ్వు జనేస్తారా? సరే సరే. ఎక్సైటెడ్ గా ఉన్నావా? ఎందుకురా? అమ్మమ్మకి చూస్తాడంట, దానికి ఎక్సైటెడ్ గా ఉన్నాడంట. ఈ 4 నెలలకే మా వాడు ఎక్సైటెడ్ గా ఫీల్ అయిపోతున్నాడట అమ్మమ్మకి చూడడానికి. మరదలు ఉంటే ఇంకా ఎక్సైటెడ్ గా ఫీల్ అయిపోతాడు. మరదలు లేదు. ఇదిగోండి ఇందులో మా నాన్న ఉన్నాడు. ఇదైతే మా ఊరు స్కూల్, ఇదేమో చర్చ్ అనమాట. ఇందులో ఉంటది చర్చ్. ఇందులోనే మేము, మా నాన్న అయితే అడుగుతారు వాళ్ళకి, ఇందులోనే మేము కార్ అయితే పార్క్ చేస్తాం అనమాట. ఈదుల్లో ఎక్కడ పార్క్ చేయడానికి అంత పెద్ద ప్లేస్లు ఏమి ఉండవు. ఈదులో ఇది పార్క్ చేసామనుకోండి, ఇంక చిన్న ఆటో వచ్చినా ఏదొచ్చినా గానీ ఇంకా సైడ్ తీయమని ఇంటికి వచ్చేస్తా ఉంటారు. అందుకోసమనే ఈ ఊరు చివరన్న ఈ చర్చ్ లో పెట్టేస్తాము. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసాం ఫైనల్లీ. మా అమ్మ ఈ దగ్గరనే కూర్చుంటదేమో అనుకున్నాను కానీ లేనట్టుంది. లేదు, మేము ఎప్పుడైనా వస్తాము అంటే ఈ దరగలోనే కూర్చొని వెయిట్ చేస్తా ఉంటది అనమాట మా కోసము. ఈ రోజు అయితే లేదు, ఎందుకు మరి అంటే మేము బయలుదేరినప్పుడు ఏమి ఫోన్ చేసి చెప్పలేదు మేము బయలుదేరామని, అందుకోసమనే లేదనుకుంటా బయట. ఇదిగోండి ఫైనల్ గా మా అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాం సేఫ్ గా. ఈదిలో ఉన్న వాళ్ళు అయితే అందరూ అమ్మ వచ్చారా పండక్కి అనేసి అయితే అడిగారు. మా అమ్మ అయితే ఇప్పటి వరకు ఎక్కడే కూర్చుందంట ఈదులోనే మేము వస్తామనేసి. జస్ట్ ఇప్పుడే లోపలికి వెళ్ళిందంట. మేమైతే లగేజ్ మొత్తము కూడాను కార్ నుంచి తీసేసి అయితే ఇంకా ఇంట్లో పెట్టేశాము. ఇప్పుడైతే మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాము. అబ్బా చామంతి పువ్వులు చూడండి విరబోస్తాయి, ఫుల్ గా ముడుచుకున్న వాళ్ళు లేనట్టున్నారు పాపము. మా పిల్లలు ఆడపిల్లలు అయిపోయినా ఒక్కొక్కరి జడలో 2 సెట్టేదును. ఎల్లు అదిగోండి ఇప్పటి వరకు అక్కడే ఉండి వచ్చేసిందంట అమ్మ. వచ్చేసాము, రావడ వాళ్ళ ఇల్లుకి వచ్చేసాము. అదిరా అమ్మమ్మ అక్కడ మరిపొలం మడి దగ్గర మా నాన్న కనిపిస్తే అడుగుతుండు అమ్మమ్మ ఏది అని. ఏటో ఏడు తెచ్చావు? కోడి. అల్లా అత్త పిలుస్తాను చూడరా కమలత్త. నానమ్మ తాత ఇచ్చారు, ఎస్ అంత ఇచ్చారని. నాయనా తెలుగులో మాట్లాడు, ఇక్కడ ఎవరికి ఎస్ నో అంతే రాదు, తెలుగులో మాట్లాడు. మీకు అన్నారు నీ కోసం పంపించినారా కోడి. అదిగోరా కోడి పందాలకి వెళ్తే మా ఈ కోడి పట్టుకొని కోడి పందాలకి ఎస్ అన్నిటికీ ఎస్. నిన్న రాత్రే మా అమ్మ వాళ్ళ ఇంట్లో నావినింది అనమాట. ఇదిగోండి మా కోసం జున్ను అయితే ఉంచారు. చానట సరిపోతుంది. ఇదిగోండి సైడ్ అంతా ఉంది జున్ను. ఈ మాత్రం జున్ను ఏడ్చేస్తాం మా నలుగురికి సరిపోతుంది. జున్ను స్వీట్, జున్ను స్వీట్. అవును మా ఇంటికి రావడం అందరం తిండి కూకుడు పనులు. ఫస్ట్ నాన్నకి ఒక ప్లేట్ లో వేసేద్దాం. నాన్నకి ఇది ఎంత మంచిగా గడ్డ కట్టింది. అంటే ఇది ఫస్ట్ డే జున్ను అయితే ఇలా గడ్డ మంచిగా రేపటికి ఎల్లుండి కొనుక్కోండి కొంచెం వాటర్ అయిపోద్ది, గడ్డగా అవ్వదు. మా పిల్లలు కూడా వాళ్ళే తినేస్తారంట. చూద్దాం మరి ఎంత వరకు తింటారు. గుడ్, తినండి అమ్మా. తినండి, తింటే ఇంకొంచెం అమ్మ యాడ్ చేస్తాం. వెరీ టేస్టీ. ఇలాంటి స్వీట్ మనకి అక్కడ దొరకదు, మనం పౌడర్లతో చేసుకుంటాం మనము. నేచురల్ స్వీట్. ఇలా పట్టుకో. తిను, బాగుందా చిన్న? నువ్వు తినరా? బెల్లంతో చేసింది మా అమ్మ, ఎక్కువగా బెల్లం వేసే చేస్తుంది. పంచదారతో చేసిన కంటే బెల్లంతో చేస్తేనే బాగా వస్తుంది జున్ను, మంచి టేస్ట్. బాగుందా? బాగుందా?
వీడియో చేయమని మాకు ఊర్ల.com నుండి అయితే వచ్చాయి కదా, ఇవైతే తీసుకొని వచ్చేసాము. అక్కడ వేస్ట్ అయిపోతాయి అనేసి. మా నాన్నకి అరిసెలు ఇష్టం కాబట్టి ఫస్ట్ అరిసిస్తాను అంటున్నాను. అరిసి చేసి మా నాన్న షేక్ అయిపోవాలా. మా అమ్మ అయితే ఇంత చిన్న అరిసెలు ఎప్పుడు చేయలేదు, పెద్ద పెద్ద అరిసెలు చేస్తామన్నమాట. ఇంత చిన్న చిన్న అరిసెలు అనమాట వాళ్ళు పంపించారు. టేస్ట్ అయితే బాగున్నాయి కానీ సైజే చిన్నది. ఇదిగోనన్న అంటే మరి డొక్కులు పట్టాలి కదా, దీన్ని చెప్పు ఎలాగొందో. అడ్జస్ట్ చేసిన మన సొంతగా చేసినట్టు లేవు, మన ఇంటిలో చేసుకున్నట్టు ఉండవు. మా నాన్న జెన్యూన్ రివ్యూ ఇచ్చారు. నాకైతే తిని చాలా రోజులు అయిపోయింది కాబట్టి నాకైతే నచ్చినాయి అరిసెలు అయితే. అన్ని మిగిలిపోయి ఈ మేము పండగ కూర వచ్చే ముందే వచ్చింది పార్సల్. ఇంకా గబగబా వీడియో చేసేసి అయితే వేస్ట్ అయిపోతాయి అనేసి తీసుకుని వచ్చాము. ఓమని వంకరం ఉండేది కదా మీరు చేయించారు, అది టైట్ అయిపోయి ఇప్పుడు వెంకటేశ్వర స్వామిది చూడు నచ్చిందా, బాగుందట మా అమ్మకి. మా నాన్నకి బంగారాలు సింగారాలు అంతేమండదు. ఈ వంకనం తీసుకోను, ఇంకా నేను తీసుకున్నవి కూడా మా అమ్మకి చూపిస్తాను. నెక్లెస్ పక్క ఇంకొంది తీస్తాను. బాగుందా? ఇదే 3.5 4 దగ్గర పూసలు నా పావుతకు 5 పూసలతోటి అంతే. ఈ 2 గాజులు ఒకటి ఉన్నాయి. ఇది తీసుకోండి. నచ్చిందా? బాగుందా? మా అమ్మకైతే నచ్చాయంట. బంగారం ఏం బాగోదు అని అంటుంది మా అమ్మ. మొత్తం లాస్ట్ అడుగు మొత్తం ఊరిసేస్తున్నాను. ఇక్కడ ఈ రోజు నుంచి 3 రోజులు ఇక్కడే ఉంటాం కాబట్టి ఇంకా 3 రోజులు ఫుల్ గా జున్ను తినొచ్చు. మనము కామధేను జున్ను పౌడర్ తో జున్ను చేసేవాళ్ళం కదా, ఆ జున్నుకి ఈ జున్నుకి మీకు ఏమైనా తేడా తెలిసిందా? తేడా ఏం తెలియలేదు, పెద్దగా ఏం తెలియలేదు. ఏదో చిన్న రవ్వేమో కానీ అది కూడా టేస్ట్ సేమ్ టేస్ట్. నాకు కూడా తెలియలే. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోకి రాగానే పనులు స్టార్ట్ చేసింది మాది. నిజంగానే మా అత్తల ఇంటి దగ్గర అయితే నాకు అస్సలు పనులు అండవు. మా అమ్మల ఇంటికి వస్తే నాకు పనులు తప్పవు. కానీ నాకు మా అమ్మల ఇల్లు అంటేనే ఇష్టం. మరి జున్ను తిన్నాం కదా, ఇంకా జున్ను తిన్నమే దోమ తిన్నాను. ఇంక వంట కూడా స్టార్ట్ చేయాలి. మా అమ్మ వచ్చాక చెప్తది ఏం వండుతాము ఏంటి అనేది. ప్రస్తుతానికైతే ఇంకా పాలు తీయడానికి వెళ్ళారనమాట మా అమ్మ మా నాన్న. 2 ఆవులకి పాలు తీస్తున్నారు. లక్కీగా జున్ను తినడానికి అయితే అందిపోయాము. పోయినసారి అయితే మేము కార్తీక పౌర్ణమికి అయితే ఊరొద్దాం అనుకున్నాము. అప్పుడైతే ట్రైన్ టికెట్లు అవక మిస్ అయిపోయాము. అప్పుడే ఒక ఆవు ఈనేసింది. అయ్యో మేము జున్ను మిస్ అయిపోయినామే అనుకున్నాము. లక్కీగా పండగకు వచ్చినప్పటికి ఇంకొక ఆవు ఈనింది. మా అదృష్టం బాగుంది. ఇదిగోండి మా నాన్న అయితే ఆల్రెడీ ఒక ఆవుకి అయితే పాలు తీసేశారు. ఇల్లు పాలు ఇచ్చింది. ఇంకొక ఆవుకి అయితే తీస్తున్నారనమాట. ఇప్పుడు దోమలు వేసేస్తాయి కదా, అందుకే ఆవు అనేది ఒక స్టాండర్డ్ గా ఒకే దగ్గర ఉండదు. అందుకే మా అమ్మ వెనక నుంచి ఎసన్ గారితో ఇస్తా ఉంటే మా నాన్న చేస్తున్నారు. స్వచ్ఛమైన ఆవు పాలు, నాటావు పాలు అనమాట. జెర్సీ ఆవు పాలు మా పిల్లలకి ఇప్పటి వరకు పట్టలేదు. నాటావులు మా ఇంట్లో నాకు తెలిసి కూడా జెర్సీ ఆవులు అయితే లేవన్నమాట. మా అమ్మ పెంచలేదు. ఎప్పుడు నాటావులే. ఇన్ని పాలు వచ్చాయి, స్వచ్ఛమైన ఆవు పాలు. నేనైతే తాగను, మా బావ కూడా తాగరంట. మా పిల్లలకైతే ఊర్లో ఉన్న రోజులు, మా అమ్మాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు ఫుల్ పడతాం ఆవు పాలు. నేను తాగితే నైట్ కి ఒక చిన్న గ్లాస్ తాగుతాను. మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయి అక్కడికి వెళ్ళిపోతే ప్యాకెట్ పాలు. తర్వాత ఆవు పాలు వేయించుకుంటాం కానీ అసలు అంత ప్యూర్ కాదులే. మా వాళ్ళు అయితే అదిగండి ఆటలు ఆడుకుంటున్నారు వాళ్ళు చిన్నప్పుడు బొమ్మలతో. ఇంకా మిగిలిన బొమ్మలన్నీ మా అమ్మ జల్లేసిందో లేకపోతే ఏం చేసిందో తెలియదు కానీ చాలా బొమ్మలు ఉండేవి. కొన్ని బొమ్మలేమో మా యోక్షిత్ బాబు తీసుకుని వెళ్ళిపోండు, మా మేనల్లుడు. పాలు ఇప్పుడే తీసారు కాబట్టి ఇలా నొరకలాగా ఉంది. కాసేపు అయిపోతే నొరకంతా పోయి మంచిగా పాలు కనిపిస్తాయి. ఇవైతే నిన్న నైట్ ఆవు వినింది కదా, నిన్న నైట్ పాలు అటు ఇవి ఎంత బాగున్నాయి, బాదం మిల్క్ లాగా ఉన్నాయి. పాలు ఇలాగ ఇస్తుందట. నేను కూడా ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే చూస్తున్నా. ఇప్పుడు దీంతో కూడా జున్ను చేస్తారు కదా. దీంతో ఇందులో అయితే మనం ఎన్ని పాలు కలపచ్చు కదమ్మా, ఎక్కువ పాలు కలపచ్చు. కలుపుకొని 2 రోజులు అయ్యి 3 రోజులు అయితే పాలు కలపకూడదు. ఎన్ని పాలు ఇచ్చిందో అన్ని పాలతో జున్ను చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లో 1 లీటర్ పాలు, 1 2 లీటర్ పాలు అయినా కలిపి చేసుకోవచ్చు. జున్ను అవుద్ది గట్టిగా ఇప్పుడు మనం తిన్నట్టు. నైట్ డిన్నర్ లో కనేసి అయితే మేమైతే ఎగ్ బుర్జీ చేయాలనుకుంటున్నాము. ఇంకా చిట్టోడియాలు వేసేసి మా అమ్మ చారు పెట్టింది అనమాట. ఇంకా పైన అయితే అన్నం పెట్టింది. ఈ రోజు కూర ఎగ్ బుర్జీ, దానికి ఉల్లిపాయలు కోస్తున్నా. నేను ఇక్కడ వంట చేస్తుంటే మా బావ అక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మా బావకి ఆ వీడియో ఎడిటింగ్ చేసే పని అయితే తప్పదు. నాకైతే ఇప్పుడు మా పెద్దోడు వీడియో తీస్తున్నాడు. అన్నం ఉడికిపోయింది, వార్చేసాము. ఇదిగోండి ఇక్కడైతే ఎగ్ బుర్జీ అవుతుంది అనమాట. కింద ఇది గోబర్ గ్యాస్, ఇంకా పైన అయితే పాలు మరుగుతున్నాయి. ఇంకా చారు కూడా అయిపోయింది అనమాట. చిట్టొడియాలు వేసి చారు చేసాము. ఇదిగోండి చిట్టొడియాలు. మామూలు అప్పడాలు లేవంట, మినపప్పడాలు అయిపోయాయి అంట. మా అమ్మ అయితే ఇవి నెయ్యి అప్పడాలు చేసిందంట. నెయ్యి అప్పడాలు అయితే ఇప్పుడు వేపుతాను. ఆల్రెడీ ఎగ్ బుర్జీ కూడా అయిపోయింది, లాస్ట్ లో అప్పడాలు వేపుతున్నాను. ఇదిగోండి నెయ్యి అప్పడాలు వేపాము. ఈ విధంగా వచ్చాయి. ఆల్రెడీ మా చిన్నోడు పెద్దోడు తింటున్నారనమాట. ఎందుకు వచ్చారు నాయన? అమ్మ మొదలు కూర్చున్నావు. ఇంకా అదిగోండి అక్కడ మా వాడు టీవీ చూస్తూ తింటున్నాడు అనమాట. మా పెద్దోడు. బావా వేడి వేడిగా ఉన్నాయి, తింటావా? ఒక టేస్ట్. మా బావ అన్నంతో తింటారంట. ఇంకా వంట పని అయితే అంతా అయిపోయింది, ఇంకా తినడమే ఉంది. వంట అంతా అయ్యేసరికి టైం
5 నిమిషాలు తక్కువ 8 అయ్యింది. ఇదేంటిది సేమ్ పెండ్లము. ఇది సేమ్ పెండ్లము. ఇదేమో ఎర్రకందమలం అంటాం కదా, ఎర్రకందమలము సేమ్ ఇదేనంట. ఆ జాతికి చెందిందే, కాకపోతే ఇది తెల్ల కందమలం అంట. మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తాను. నువ్వు ఎప్పుడు ఉడకబెట్టావా ఇవి? లేదు కదా. ఇవైతే ఆ మనిషి ఒకసారి ట్రై చేయండి అనేసి అయితే ఇచ్చారంట. ఇవైతే ఫ్రీ, ఇవేం కొనలేదు. ఎలాగొంటాయి ఏటో బాగోవు కదా, అందుకే ఫ్రీగా ఇచ్చేసి ఉంటాడు అన్నాను నేను పోయి అమ్మకి. ఏట్రా నాయన పేటేసుకొని కుక్క నువ్వు. అబ్బా ఎంత బుద్ధిమంతుడా, ఇప్పుడే 2 జుట్లు పట్టుకొని లాక్కండ్రు. ఓయ్ దొంగలు వస్తారని నువ్వు కాపలా ఉన్నావా? మా అమ్మ మా నాన్నకి మా బావకి ఇద్దరికి వడ్డించేసింది. అక్కడ తింటున్నారు వంటగదిలో. నేనైతే మా పిల్లలు టీవీ చూస్తూ తింటారనేసి అన్నారనేసి అయితే నేను ఇక్కడ తీసుకుని వచ్చేసిన. దృశ్యం సినిమా వస్తుంది. దృశ్యం సినిమా చూసుకుని అయితే మా పిల్లలకి ఇంకా అన్నం తినిపించేస్తా. అన్నము, నెయ్యి అడియాలు, ఇంక ఇది ఎగ్ బుర్జీ అనమాట. చారు మా పిల్లలకు తినిపించేశాను. ఇంకా నేనైతే తింటున్నాను అనమాట. లాస్ట్ లో మా అమ్మ నేను కలిపి తల్లి కూతుర్లో ముచ్చట్లెట్టుకొని తింటున్నాము. అందరము తినేసరికి పాలు చల్లగా అయిపోయినాయి అనమాట. ఇంకా పాలు అయితే వేడి చేస్తున్నాము. ఆల్రెడీ కొంచెం గోరువెచ్చగుండేటప్పుడే మా నాన్న అయితే తాగేశారు. ఇంకా మా బావకి మా పిల్లలకి ఇప్పుడు 3 గ్లాసులు రెడీ కట్టింది మా అమ్మ. పాలైతే గోరువెచ్చగా చేస్తున్నా. అమ్మాయి వీళ్ళకి పెంకి అయిపోతాండ్రు. మీ దగ్గర ఒకరికి, అక్కడ వీళ్ళ నానమ్మల దగ్గర ఒకరికి ఉంచేసి వెళ్ళిపోతాం అమ్మ. అదిగో రామ్మ మాపలేదట మీకు. చదువులేమి ఇక్కడ లేదేటి ఊర్లో బడి తోలిడమే. ఈ చదివి అంతను. నాకు పాలంటే ఇష్టం ఉండవు కాబట్టి నేనైతే పాలు తాగలేదు. మా పిల్లలు, మా బావ వీళ్ళు ముగ్గురు అయితే పాలు తాగేశారు. ఇప్పుడు టైం అయితే 9:10 అయిపోయింది. ఈ పాటికి మేము లేకపోతే మా అమ్మ వాళ్ళకి సగం నిద్ర అయిపోయేది. మేము ఉండడం వల్ల ఈ రోజు అయితే కాస్త లేట్ అయ్యింది అనమాట. ఇది ఈ రోజుటి వ్లాగ్. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఆల్రెడీ ఇంకా ఫుల్ గా ఆవులు తెస్తాండ్రు మా వాళ్ళు. బొజ్జ పదమా నిద్ర వస్తుందా? ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? See you tomorrow. Bye bye.